హలో సూపర్ సబ్స్క్రైబర్స్, పొద్దున్నే నేనైతే కాకినాడ స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే చెప్తాను చూడండి. కానీ పెద్ద జోక్ జరిగింది వచ్చిన తర్వాత. అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆ రోజు అది ఓపెన్లో ఉంటుందా, క్లోజ్లో ఉంటుందా, వెదర్ ఎలా ఉంటుందో అవన్నీ తెలుసుకోవాలి. కానీ మనకు అంతటి ఆలోచన ఎక్కడ ఉంటుంది చెప్పండి? వెళ్ళాలి అనుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే తప్ప అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఏమీ తెలుసుకోకుండా వస్తే నా అలాగే మీరు కూడా అప్సెట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అంటే, ఈరోజు నేను పొద్దున్నే కాకినాడ అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకు అనుకుంటున్నారా? కోరంగి అని అందరూ అనుకుంటున్నారు. సో రైడ్స్కి చాలా వరకు మిస్ అయ్యా అని చెప్పి ఈరోజు వెళ్దామని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అయ్యి అయితే కోరంగికి వచ్చేసాను. కానీ తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు ట్యూస్డే క్లోజ్ అంట. మామూలు అప్సెట్ రాలేదు. లిటరలీ కళ్ళంటే నీళ్ళు దిగాయి. ఎంత ఆశతో వచ్చాను, నిరాశ అయిపోయాను. అట్లీస్ట్ గూగుల్లో చూసినా బాగున్ను, లేదా ఎవరినైనా కొనుక్కొని వచ్చినా బాగున్ను. తెలియకుండా ఎగేసుకొని వచ్చేస్తే ఇట్లానే ఉంటాయి నా అలాగే. సర్లే, లైఫ్లో ఎన్నో అనుకుంటాం, జరిగేది ఏదీ లేదని చెప్పేసి ఇంక అక్కడి నుంచి యానం అయితే స్టార్ట్ అయ్యాం. ఇంక యానం వెళ్ళే తోవలో ఈ కొబ్బరి చెట్లు, ఈ రోడ్డు చూస్తే నాకైతే గోవా వచ్చిన ఫీల్ వచ్చింది. మేబీ గోవా ఎప్పటికో లైఫ్లో వెళ్తానో వెళ్ళనో తెలియదు. కానీ ఒకటి చెప్పుకోవచ్చు, ఈ రోడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చుట్టూ చెట్లు, గ్రీనరీ, నేచరు. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అలాగే నాకు బైక్ రైడ్స్ అన్నా కూడా చాలా ఇష్టం. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు నేను రైడ్స్కి కూడా వెళ్తాను. బట్ ప్రజెంట్ కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేయకపోవడం వల్ల రైడ్స్కి అనేది వెళ్ళలేకపోతున్నాను. ఇటు వర్క్, ఇల్లు, పిల్లలు చాలా కష్టంగా అనిపిస్తుంది. యానం అయితే వచ్చాం. చూడటానికి అంతగా ఏం లేదు, రివర్ అయితే బాగుంది. బాయ్ ఫ్రెండ్.